టీవీ9 కథనాలతో ఒడిశా వలస కార్మికులకు ఊరట లభించింది. టీవీ9 కథనాలపై స్పందించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగారు. తనతో పాటు అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టుకుని జీ కొండూరు, మైలవరం అడవుల్లోని లోయ ప్రాంతానికి వెళ్లారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి ఒడిశా వలస కార్మికుల దుర్భర జీవితాలను గమనించారు. మరి ఒడిశా వలస కార్మికులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఏం భరోసా కల్పించారు? తాగునీటి సమస్యకు ఏం పరిష్కారం చూపించారు? అధికారులకు ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాలేమిటి? జీ కొండూరు లోయ ప్రాంతంలో వలస కార్మికుల బతుకు చిత్రాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. కార్మికుల జీవన పరిస్థితుల్ని గమనించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు వలస కార్మికులు. దాంతో వెంటనే ఆర్ఓ ప్లాంట్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా భూగర్భ జలాలు కలుషితంగా మారాయని చెప్పడంతో పీసీబీకి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఇక పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారి వంటి కనీస సౌకర్యాలను దశల వారీగా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వలస కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. పిల్లల చదువు, కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. వాళ్ళే ప్లాంట్ పెట్టి వాళ్ళే మెయింటైన్ చేసి కంటిన్యూస్గా ఇది చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమి ఇబ్బంది లేదు, తక్షణం పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. మనం ఈ పైప్ లైన్ ఒకటి వేయించాలి. ఇప్పుడు డి గారికి చెప్తాను, ముందు పైప్ లైన్ వేయించి మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. మండల ప్రెసిడెంట్గా మీరు వాటర్ సప్లై ప్లస్ వాళ్ళు ఎవరో అన్నది మీకు అప్పచెప్తానండి. వాళ్ళు వచ్చి అమ్మటే మీకు ప్లాంట్ పెడతారు. అమ్మ ఎంఆర్ఓ గారు, మీరు ఒకసారి మన వీఆర్ఓని పంపించి వెరిఫై చేయించి స్థానిక నాయకులు వీళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరికీ లేవు అన్న వాళ్ళందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వండి. బాబు మీరు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఎవరు ఇక్కడ, ఎందుకంటే దానికోసం కూర్చోవడం మీ టైం వేస్ట్. మామూలుగా జనరల్గా ఇచ్చేస్తారు మీకు. దాని కింద అసలు ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఏమున్నాయో అన్ని పథకాలు వస్తాయి, రాకుండా ఏముండవు. కానీ మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నారు అనుకో, అది ఎవరు తీర్చలేంది. ఎన్ని సంవత్సరాలన్నా మీకు సమయం వృధా. విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో 50 ఏళ్లుగా నరకం అనుభవిస్తోన్న వలస కార్మికుల దుర్భర జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది టీవీ9. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక, చదువుకోవడానికి బడి లేక, రోడ్డు సౌకర్యం లేక, బతకడానికి కనీస వసతులు లేక కొట్టుమిట్టాడుతోన్న కార్మికుల బాధలు బయటకు తెలిసేలా కథనం ప్రసారం చేసింది. ఆధార్, ఓటర్ కార్డులున్న కుల ధృవీకరణ పత్రం లేకపోవడంతో పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అందక బతుకు భారంగా మారిందన్న సంగతి ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్లేలా చేసింది. ఒడిశా వలస కార్మికుల కన్నీటి వ్యధను టీవీ9 వెలుగులోకి తేవడంతో కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఆదేశాలిచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.